అండ్ ఇటు 3 కలెక్షన్‌లో అయితే రోజు రోజుకి పెద్దగా డిఫరెన్స్ ఏం కనపట్లేదండి. సాలిడ్‌గా అయితే ముందుకెళ్తూ ఉంది. 9 రోజున కూడా దాదాపు 2,00,00,000 నెట్టిబెట్టిందండి. మీరు చూసుకుంటే శుక్రవారం రోజున 9 రోజు అసలకి హిట్‌ని అలా హిట్ అంటే హిట్‌లా చేసినట్టు అయిపోయింది. హిట్‌ని బ్లాక్ బస్టర్ చేశారు. సూపర్ హిట్ చేశారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా కొత్తగా ట్రై చేశాడు. ఎందుకంటే చాలామంది ఏంటి ఓవర్‌గా యాక్షన్ ఉంది. ఓవర్‌గా నాని ఏంటి ఇలా అయిపోయాడు, ఇలా చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక చేంజ్ రావాలి కదండీ! ఇప్పుడు ప్రతిసారి హాయ్ నాన్న లాంటిది లేకుంటే ఫ్యామిలీ డ్రామాలు తీసుకుంటే అవి చూసుకుంటూ మన స్టేజ్ పెరిగిపోతూ ఉండాలి కదా! ఖచ్చితంగా కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు రావాలి. ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఎవరైతే ఇప్పుడు పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతుంది కదా! అలాంటి కాన్సెప్ట్ ఇది కూడా. ఎందుకంటే వాళ్ళని మైండ్‌ని బ్రెయిన్ వాష్ చేసి ఈ సినిమాలో అదే చూపించారు. బ్రెయిన్ వాష్ చేసి చిన్న పిల్లని దాదాపు వాడు అంత క్రూరంగా వెళ్ళి ఒక 6 నెలల పిల్ల లేకుండా సంవత్సరం లోపు ఉన్న పిల్లని అయితే చంపబోతుంటారండి. అంత క్రూరంగా ఉంటారు. ఏంటి వాడు మోటివేషన్ అంటే ఏమీ తెలియదు. దానికి మోటివేషన్ ఏముండదు. ఫ్రీడమ్ అంటారు. ఫ్రీడమ్ అంటే ఏంటి? అలానే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న సోదిన కొడుకులు చేస్తుంది కూడా అదే. దాన్ని ఏంటంటారు ఆజాదీ అంటారు. ఆజాదీ అంటే వాళ్ళ మీనింగ్ తెలియదు. ఆజాదీ అంటే ఇటు తెలియదు. పైన స్వర్గంలో వాళ్ళు ఏదైతే అమ్మాయిల కోసం వెళ్తారో వాళ్ళు ఉన్న ప్రకారం సరే దాని మతం పక్కన పెట్టేస్తే కొంతమంది వాళ్ళ మతంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. పక్కన పెట్టేస్తే హిట్ 3 గురించి మాట్లాడుకున్నాం. మనం డైవర్ట్ అవ్వకూడదు. హిట్ 3 కలెక్షన్ వచ్చేసి మంచి కలెక్షన్ అయితే ముందుకెళ్తూ ఉందండి. 9 రోజుల్లో 2 కోట్ల కలెక్షన్ అయితే వచ్చింది. ఎక్స్ట్రాడినరీ సాలిడ్గా ముందుకెళ్తుంది. ఇంకా సినీ ఆదివారాలు కూడా వీకెండ్ కాబట్టి ఇంకా మంచి కలెక్షన్ అయితే రాబోతున్నాయి. నాకు తెలిసి 3 కోట్లు 4 కోట్లు నెట్టి పెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. సినిమా అయితే చాలా సాలిడ్గా 100 కోట్లు నెట్ అయితే చూడబోతుంది. క్లియర్గా నాకు అర్థమవుతుంది. సినిమా అయితే 100 కోట్లు నెట్టి పెట్టిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు నాని ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాడు. అలానే మిగతా సినిమాలు మన రీసెంట్గా చాలా సినిమాలు వచ్చినాయి. చాలా సినిమాలు మన విక్రమ్ సినిమా కావచ్చు, లేకుంటే సూర్య సినిమా కావచ్చు, లేకుంటే చాలా సినిమాలు వచ్చినాయి. అవి ఏవి కూడా అజిత్ సినిమా కావచ్చు. అజిత్ సినిమా కూడా మంచిగా ఆడింది. దాదాపు 2 కోట్ల గ్రాస్ అయితే రావడం చూసాం. అది కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది. తికమకగా ఉంటుంది సినిమా అయితే ఒక కొడుకును కాపాడే సిచ్యువేషన్ నుంచి. ఓవరాల్గా సినిమా అయితే మంచి సినిమా వస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు అయితే ఆదరిస్తున్నారండి. అది హిట్ 3 మళ్ళీ నిరూపించింది. ఎందుకంటే చాలా సినిమాలు వచ్చి సినిమా ఇండస్ట్రీ డెడ్ అయిపోయింది, తెలుగు సినిమాలు ఇంకా చూడట్లేదు, థియేటర్లో చూడరు, ఓటీటీలో చూసారని ఎవరైతే చెప్పుకొచ్చారో వాళ్ళందరికైతే చెల్లు దెబ్బ కనుక ఒక చెంప చెల్లుమనిపించేలాగైతే హిట్ 3 అయితే చూపించింది. ఎందుకంటే ఎప్పుడు థియేటర్ సావదండి. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉంటుంది. నేను చెప్పాను కదా, థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మన ఓటీటీలో చూసి మన ల్యాప్టాప్లో పెట్టుకొని లేకుంటే సిస్టంలో పెట్టుకొని చూస్తే మనకు ఆ కిక్ రాదు. మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా కూడా, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా కూడా మనకైతే ఆ కిక్ రాదు. ఖచ్చితంగా థియేటర్లో చూస్తే నాకు కిక్ వస్తుంది. అది మళ్ళీ హిట్ 3 అయితే నిరూపించింది. ఆ సౌండ్ ఎఫెక్ట్ కానీ లేకుంటే ఆ విజువల్స్ కానీ ఆ బ్లడ్ షేడ్ చూస్తే మీకు థియేటర్లో చూస్తే గగ్గురు పుడుస్తుంది. అలానే మీకు ఒక మంచి ఎమోషన్ కూడా కలుగుతుంది ఆ సినిమా చూసినప్పుడు కూడా. మీరైతే ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. హిట్ 3 అయితే మంచిగా 100 కోట్లు నెట్ అయితే చూడబోతుందండి. నిన్న వచ్చిన 2 కోట్లతో కలుపుకొని దాదాపు 73 కోట్లకైతే నెట్ కనబడుతూ ఉంది. 150 కోట్ల పైన గ్రాస్ అయితే కనబడుతూ ఉంది. చూద్దాం మరి సినిమా ఇంకా ముందుకు ఇలానే కొనసాగాలని కోరుకుందాం. సినిమా నిలబడాలి. ఎందుకంటే మంచి సినిమా నిలబడాలి. చూద్దాం మరి. సింగిల్ వచ్చింది. సింగిల్ నేనైతే చూడలేకపోయాను. ఎందుకంటే మా ఊరు వచ్చి నేను వెనకాల పొలాలు చూస్తున్నారు కదా, మా ఊరైతే వచ్చాను. ఎందుకంటే థియేటర్ ఇక్కడ వెళ్ళలేదు. ఊరికి వచ్చినాక ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దామని. సింగిల్ బాగుంది అంటున్నారు. మరి రివ్యూలు చూస్తూ కొంతమంది రివ్యూలు పక్కన పెట్టేసేయండి. సినిమా అయితే కొంతమంది ఆడియన్స్ బాగుంది అంటున్నారు. చూద్దాం మరి. కలెక్షన్లు మంచిగా వస్తే శ్రీ విష్ణు కూడా ఒక మంచి హిట్ అయితే పడుతుంది. మంచి యాక్టర్ అతను. చూద్దాం మరి ఏం జరగవద్దు.